ఎన్ని జరిగిపోయినా, ఎన్ని జలజలు వచ్చినా, ఎన్ని ఘోరాలు జరిగిపోయినా, ఎన్ని హత్యలు జరిగిపోయినా, ఎన్ని మీదడిపోతున్నా సరే, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చేదన్నా సరే, టైటస్ స్థలం కోసమైనా సరే చలనం లేదు ప్రజలకి. ఎందుకని మొత్తం ఇంజక్షన్ ఇచ్చేసాడు సాధారణ. హల్లెలూయా. అందుకే ఈ సృష్టి వారి కోసం చూడలేదండి. ఎవరైతే విమోచించబడాలని కోరుకుంటున్నారో, ప్రలాపిస్తున్నారో, ప్రసవేదన పడుతున్నారో వారి కోసం సృష్టి ఎదురు చూస్తుంది. అది మనకు తెలియాలంటే ప్రత్యక్ష పొందుకోవాలి. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత మన జీవితాలకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం ఈ మత్తు నుంచి తేరుకొని ఆ యొక్క ప్రత్యక్షత పొందుకొని విమోచన పొందుకొని అప్పుడు మనం దేవుని సన్నిధిలో సృష్టిని విమోచించే స్థితి మనం వెళ్ళిపోతాం. హల్లెలూయా. అందుకే నేను ఇక్కడ ఆపుతాను, వచ్చి వరకు కంటిన్యూ చేస్తాను. ఎంతమంది విమోచన పొందుకోవాలని ఆశపడుతున్నారండి? ఎంతమంది మీరు విమోచించబడి సృష్టిని విమోచించాలనుకుంటున్నారు? హల్లెలూయా. ఖచ్చితంగా మనం మన కోసమే సృష్టి ఎదురు చూస్తున్నాం. సాదా సీదా విశ్వాసంతో మనం సృష్టిని విమోచించలేము. సృష్టిని విమోచించాలంటే ముందు మన విమోచన పొందుకోవాలి. మన విమోచన ప్రకటనగాను ఆ ప్రత్యక్షత మనకి ఎప్పుడైతే వస్తుందో, ఆ జీవం ఎప్పుడైతే మనం పొందుకుంటామో, ఆ యొక్క విశ్వాసం ఎప్పుడైతే మనలోకి వస్తుందో, యేసుక్రీస్తు నేరుగా ముఖాముఖిగా మనం ఎప్పుడైతే కలుసుకుంటామో అప్పుడు ఆ ప్రత్యక్షత మన జీవితాల్లోకి వచ్చి అప్పుడు మనం వేరొక వారిని విమోచించడానికి, సృష్టిని విమోచించడానికి సిద్ధపరచగలిగిన హృదయాలు దేవుడు ఈ కాలంలో ప్రభుత్వ ద్వారా ప్రకటన గ్రంథం తెరిచి దేవుడు మనం చూపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. అని చిన్న ప్రియమైన సోదరి సోదరులు, మీరు భారంగా ప్రార్థన చేయండి. గ్రంథం కోసం విమోచన మనకు కావాలి, ఖచ్చితంగా ప్రత్యక్షత మనకు కావాలి, ఆ గుడితనం నుంచి బయటికి రావాలి, ఆ మత్తు ఇంజక్షన్ నుంచి, ఆత్మ సంబంధం మత్తులో నుంచి బయటికి రావాలి. ఈ ప్రవక్త బోధించాడు మనకి ఈ కాలంలో. ప్రవక్త ఒక మెసేజ్ ఏంటో తెలుసండి? ఆత్మ సంబంధమైన మతిమరుపు. ఏంటంటే ఆత్మీయ మతిమరుపు అట. ఆత్మీయ మతిమరుపు నుంచి బయటికి రావాలి, మత్తులో నుంచి బయటికి రావాలి. ఈ లౌకిక సంఘకాల మత్తు, ఒక మత్తులో ఉన్నది ప్రపంచం. ఏ మత్తు? వ్యభిచార మత్తు, మందు మత్తు, డ్రగ్స్ మత్తు, సినిమా మత్తు, రాజకీయ మత్తు, మతం మత్తు. ఓడి మత్తులు ఉన్నాయి, చాలా మత్తులు ఉన్నాయి. మత్తులో మునిగిపోయి బయటకు రాలేని భయంకరమైన కఠినమైన చీకటిలో ఈ రోజు ప్రపంచం ఎలాడుతూ ఉంది. ఇప్పుడు ఈ మత్తులో నుంచి మనం బయటకు రావాలంటే మనకి ప్రకటన తెరవబడాలి, ప్రత్యక్షత రావాలి. అప్పుడు జీవాన్ని పొందుకొని, ఆ విమోచన పొందుకొని, దేవుని సన్నిధిలో నిజమైన దేవుని కుమారులే నిలబడి శక్తిని పొందుకొని, జీవాన్ని పొందుకొని, దేవుని కుమారుని జీవిస్తూ సృష్టిని విమోచించే స్థితిలోనికి నీవు నేను వెళ్ళిపోతాం. ఆమేన్. హల్లెలూయా. అలాంటి స్థితిలోనికి మీరు వెళ్ళాలని బలంగా ప్రార్థన చేయండి. దేవుడు మన పట్ల కార్యం చేయాలి. ఖచ్చితంగా దేవుడు మనం విమోచించాలి, ఖచ్చితంగా ప్రత్యక్షత పొందుకోవాలి, ఖచ్చితంగా మత్తులను బయటకు రావాలి. అప్పుడు మనము నిజమైన దేవుని కుమారుడు వలె జీవిస్తూ మనం కుటుంబాన్ని విమోచించుకుంటాం, మన జీవితాలు విమోచించుకుంటాం, సృష్టిని విమోచించుకుంటాం, ప్రతిదాన్ని విమోచించే స్థితిలోనికి మనం నడిపించుకుంటాం. హల్లెలూయా. అలా వెళ్ళాలని మీరు ప్రార్థన చేయండి, బలంగా ప్రార్థన చేయండి. నా కోసం కూడా ప్రార్థన చేయండి, మా కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయండి, మీ జీవితాల కోసం కూడా మొదలుపెట్టుకోండి. ఖచ్చితంగా విమోచన గ్రంథం మనం తెరవబడుతుంది కాక. ఆమె నిచ్చిన మొత్తం దేవుడు దీవించిన కాక.